Hello everyone, this is Sudhir Mawadi, sport journalist and commentator. Chennai Super Kings scored a very good win yesterday against Lucknow Super Giants. Lucknowలో చాలా రసవత్తరంగా కొనసాగింది చివరి ఓవర్ వరకు మ్యాచ్. అండ్ both the teams had opportunities, but it was Chennai, who won after losing 5 matches on the trot. So చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేటటువంటి విన్ వాళ్ళకు. అండ్ ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని, ద కెప్టెన్, వాజ్ బ్రిలియంట్ ఎస్టర్డే టువర్డ్స్ ది ఎండ్. అండ్ ఒక లిటిల్ క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. ఈ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ. ఒక 6 కపుల్ ఆఫ్ బౌండరీస్ అండ్ చివరికి అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఆఫ్టర్ విన్నింగ్ ద టాస్, చెన్నై పుట్ ది అపోజిషన్ ఇన్ టు బ్యాట్ అండ్ ఇట్ వాజ్ ఇన్‌ఫాక్ట్ ఎ గుడ్ టాస్ టు విన్ లాగా అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్‌లో వికెట్ కొంచెం స్లోగా ఆడింది అండ్ దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు. అండ్ టాప్ ఆర్డర్‌లో నిన్న మిచెల్ మార్ష్ 30 వాజ్ గుడ్, బట్ పూరన్ నిన్న ఫెయిల్ కావడం చూసాం. మాక్రమ్ కూడా ఫస్ట్ ఓవర్‌లో ఒక బౌండరీ సాధించిన తర్వాత అవుట్ అయిపోయినాడు. అండ్ ఖలీల్ మహమ్మద్ యాక్చువల్లీ బౌల్డ్ వెల్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్. అండ్ ఆ తర్వాత నూర్ మహమ్మద్ వికెట్లు తీసుకోకపోయినా గానీ 4 ఓవర్స్‌లో 13 రన్స్ ఇచ్చి ఒక టైట్ స్పెల్ వేయగలిగాడు మిడిల్‌లో. బట్ రిషబ్ పంత్ కెప్టెన్ కేమ్ బ్యాక్ టు హిస్ ఫార్మ్ యెస్టర్‌డే, స్కోర్డ్ 63. హి రియల్లీ ప్లేడ్ వెల్ అండ్ హి గాట్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ బదోని టువర్డ్స్ ది ఎండ్. బట్ వాళ్ళకు సరిపోలేదు ఒక బిగ్ స్కోర్ టోటల్ చేయడానికి. అండ్ చివరికి 166 వాజ్ యాక్చువల్లీ నాట్ టఫ్ టోటల్ యాక్చువల్లీ ఆ వికెట్ పైన. ఎందుకంటే వికెట్ ప్లేడ్ బెటర్. బట్ చెన్నై కూడా కొంచెం టాప్ ఆర్డర్‌లో మంచి పెర్ఫార్మన్స్ కనబరచడంతోటి విక్టరీ సాధించగలిగింది. అండ్ ముఖ్యంగా రషీద్, ది ఆంధ్ర బాయ్, అండ్ అగైన్ వన్ మోర్ తెలుగు గాయ్, రచిన్ రవీంద్ర. వి ఆల్ నో దట్ ఈస్ ఆల్సో తెలుగు ప్లేయర్ ప్లేయింగ్ ఫర్ న్యూజిలాండ్. అండ్ ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్‌షిప్ నమోదు చేశారు. 50+ ఇన్ 4.5 ఓవర్స్‌లో. అది ఒక మంచి స్టార్ట్ లాగా అయిపోయింది. అండ్ ఆ తర్వాత రషీద్ అవుట్ అయిన తర్వాత రచిన్ కూడా చక్కగా ఆడుతూ అవుట్ అయిపోయినాడు. అండ్ బట్ మిడిల్‌లో మరొకసారి శివం దుబే ప్లేడ్ ఎ జెమ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్. అండ్ uh, Lucknow Super Giants bowlersలో రతీ వాజ్ బ్రిలియంట్ అగైన్, బిష్నయ్ వాజ్ బ్రిలియంట్ అండ్ ఈవెన్ మాక్రమ్ బౌల్డ్ వెల్. బట్ పేస్ బౌలర్స్ కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గానే ప్రూవ్ అయ్యారు. శార్దూల్ ఠాకూర్ అండ్ అదే రకంగా ఆవేష్ ఖాన్ అండ్ సర్ప్రైజింగ్‌లీ ఆకాష్ చేత ఓన్లీ 1 ఓవర్ వేయించాడు. దానికి ఆఫ్‌కోర్స్ మాక్రమ్ యొక్క మంచి స్పెల్ అనుకుంటాను. మాక్రమ్ రియల్లీ బౌల్డ్ వెల్, ఈ ట్రబుల్ ద బ్యాటర్స్. బట్ చివరికి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి ధోని అయితే విక్టరీ సాధించి పెట్టాడు. అండ్ దిస్ విన్ డెఫినెట్లీ విల్ గివ్ దెమ్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే 5 మ్యాచెస్ తర్వాత గెలవడం అనేది ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ చెన్నై. అండ్ హోప్ దట్ థey'll కంటిన్యూ ద సేమ్ మొమెంటమ్ అండ్ they'll be playing Mumbai, Punjab of course in the next matches. Not going to be easy, but hope that they'll definitely you know keep their hopes alive, winning some matches.